తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ. శ్రీశైలం మెయింటెనెన్స్ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం. కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని అంగీకారం. జలశక్తి భేటీలో బనకచెర్ల ప్రస్తావనే రాలేదు. ఇతర అంశాలపై చర్చించినట్లు సీఎం రేవంత్ వ్యాఖ్య. గోదావరి బనకచెర్లపై కేంద్ర జలశక్తి భేటీయే తప్పు. రేవంత్ అందులో పాల్గొనడం మరో తప్పు. తెలంగాణలో టీడీపీ రిమోట్ పాలన సాగుతోందన్న హరీష్ రావు. మేడిగడ్డ బ్యారేజ్ పై దమ్ముంటే చర్చకు రావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంది. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీల విమర్శలు. కూటమి సర్కారుపై ఏపీ హైకోర్టు సీరియస్. ప్రభుత్వ హాస్టళ్లపై నిర్లక్ష్యం వీడాలని వార్నింగ్. ఏపీలో అన్నదాతలను వీడని యూరియా కష్టాలు. ప్రైవేట్ దుకాణాల్లో కొనాలన్నా దొరకని వైనం. ఆసిఫాబాద్ లో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా 2వ రోజు పర్యటన. పలు అభివృద్ధి పనుల పరిశీలన. అనకాపల్లి జిల్లా నర్సాపురంలో ఇసుక మాఫియా. అధికార పార్టీ ప్రోద్బలంతో అక్రమ రవాణా. తిరుపతి జిల్లా తడలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. చంద్రబాబు మోసాలపై మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఫైర్. అన్నమయ్య జిల్లా సంబేపల్లి వైస్ ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం. ఏకగ్రీవంగా ఎన్నికైన గున్నికుంట్ల ఎంపీటీసీ కేతం రెడ్డి. తిరుపతి అలిపిరి సమీపంలో చిరుత సంచారం. భయభ్రాంతులకు గురవుతోన్న భక్తులు. కరీంనగర్లో ఎలుగుబంటి ప్రత్యక్షం. శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో సంచారం. అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. హైదరాబాద్ గోల్నాకోలో భార్యాభర్తల ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమిక నిర్ధారణ. వికారాబాద్ జిల్లా తాండూరు కల్లు కాంపౌండ్ ఎక్సైజ్ శాఖ సోదాలు. నిషేధిత రసాయనాలు కలపొద్దని నిర్వాహకులకు వార్నింగ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2 కేటుగాళ్ల అరెస్ట్. అధిక వడ్డీ లక్కీ స్కీమ్ల పేరుతో మోసాలు. నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ పాముల దినోత్సవం. విష సర్పాలపై విద్యార్థులకు అవగాహన. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా. మహబూబాబాద్ జిల్లా మట్టవాడలో ట్రాక్టర్లు సీజ్. హన్మకొండ జిల్లా కమలాపూర్లో రైతుల అవస్థలు. యూరియా కోసం క్యూ లైన్లలో రోజంతా పడిగాపులు. నిజామాబాద్ జిల్లా ఐలాపూర్లో గ్రామస్తుల నిరసనలు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని రోడ్డుపై బైఠాయింపు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల బాయ్స్ హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రతీక్ జైన్. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో రైతుల నిరసన. తమ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ధర్నా. నిర్మల్ జిల్లా కడెం పరిధి అటవీ శాఖ భూములపై వివాదం. భూముల పంపిణీలో 2 గిరిజన గ్రామాల్లో చిచ్చు. కొత్తగూడెం జిల్లా మామిడిగూడెంలో గిరిజన రైతుల ఆవేదన. పోడు భూముల్లో నాటిన మొక్కలను తీసేసిన అధికారులు. గోదావరి కరకట్ట నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు డిమాండ్. సిద్దిపేటలో దివ్యాంగుల సన్నాహక సమావేశం. పెన్షన్లు 6,000కు పెంచకపోవడంపై విమర్శలు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు. కీలక అంశాలు లేవనెత్తేందుకు సిద్ధమవుతోన్న విపక్షాలు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకుపై నిషేధం.